హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వప్నాని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ టమాటో నిల్వ పచ్చడి. ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వంకాయ ముక్కల్ని ఈ విధంగా పొడుగ్గా లావు కట్ చేసుకొని ఆయిల్లో చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేయాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది, అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కాస్త చిటపట అన్నాక ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కాస్త చిదిమి వేసుకోవాలి. కాస్త కరివేపాకు వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆనియన్స్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇంక ఇప్పుడు దీంట్లోకి మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజ్ టమాటోని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటో వేసాక మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల మనకి టమాటో అనేది చక్కగా మగ్గుతుంది కదా. టమాటోని కాస్త ఇలా ప్రెస్ చేస్తూ మగ్గించాలి. టమాటో మొత్తం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఈ గ్రేవీలో వేసుకొని ఒక 5 to 6 మినిట్స్ కలుపుతూ ఈ గ్రేవీలో మన వంకాయ ముక్కల్ని మగ్గించాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ మగ్గించిన తర్వాత చివరిగా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇదంతా ఒక 2 మినిట్స్ ఇలాగే కలుపుతూ మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ చెక్కను పిండుకోవాలండి. మీరు పులుపు ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే 1 కూడా నిమ్మకాయ పిండుకోవచ్చు. నేను 1/2 చెక్క పిండాను. ఇలా నిమ్మకాయ పిండి మనము ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. మీరందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.